చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇటీవల గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో 2 రోజుల పాటు ఈడీ అధికారులు సోదాలు జరిపారు. మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. మహిపాల్ రెడ్డి ప్రభుత్వానికి 300 కోట్ల రూపాయలు నష్టం కలిగించారని ఆరోపణలు వచ్చాయి. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. 39 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్గొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్లో వచ్చిన లాభాలతో రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో బినామీ పేర్లతో వ్యాపారాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. సంగారెడ్డి, పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో మైనింగ్ నిర్వహిస్తున్నారు మహిపాల్ సోదరులు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇటీవల గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో 2 రోజుల పాటు ఈడీ అధికారులు సోదాలు జరిపారు. మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. మహిపాల్ రెడ్డి ప్రభుత్వానికి 300 కోట్ల నష్టం కలిగించారని ఆరోపణలు వచ్చాయి. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. 39 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్గొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్లో వచ్చిన లాభాలతో రియల్ ఎస్టేట్, ఇతర రంగాల్లో బినామీ పేర్లతో వ్యాపారాలు చేస్తున్నట్లు ప్రచారం ఉంది. సంగారెడ్డి, పటాన్చెరు పరిసర ప్రాంతాల్లో మైనింగ్ నిర్వహిస్తున్నారు మహిపాల్ సోదరులు.